శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మరి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఒకసారి పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురులు, కర్కాటక రాశిలో చంద్ర రవి, సింహరాశిలో బుధ శుక్రుడు, కన్యలో కేతువు, మీనంలో రాహు, మామూలుగానే కుంభంలో శని వక్ర గమనంలో ఉండడం జరిగింది. సో ఈ వారం యొక్క గ్రహాల ప్రత్యేకత ఏంటంటే, వృషభ రాశిలో మిత్రగ్రహాలైనటువంటి కుజగురుల సంచారం ఒక విధంగా మంచి యోగం. అలాగే కర్కాటకంలో కూడా మిత్రగ్రహాలైనటువంటి రవిచంద్రులు, కన్యలో బుధ శుక్రులు కూడా మిత్రగ్రహాలు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే కేతువు కన్యరాశిలో ఒక విధంగా శత్రుస్థానంగా భావించాలి. రాహువుకి ఒక విధంగా శత్రుస్థానం ఏమవుతుంది, మీనరాశి. మరి శని వక్రగమనం పొందడం అన్నది కుంభరాశిలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల ఇది కొంతవరకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కుజ గురుల కలయిక వల్ల వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ గురు కుజుల కలయిక భూముల యొక్క విలువ పెరగడం వల్ల వారి యొక్క వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి కర్కాటక రాశిలో రవిచంద్రుల కలయిక వల్ల ఏంటంటే, మరి పాడి పరిశ్రమ, అలాగే ఫార్మాకి సంబంధించినటువంటి మెడిసిన్స్, హాస్పిటల్స్ ఇవి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. బుధ శుక్రుల కలయిక ముఖ్యంగా విద్యా సంస్థల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం, ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కేతు ప్రభావం వల్ల ఏంటంటే, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాగే ఈ గ్రహస్థితి వల్ల ఏదో ఒక అంటువ్యాధులు లాంటివో, చిన్న చిన్న తరుణ వ్యాధులు లాంటివి వ్యాపించడం వల్ల ఎక్కువగా మరి ఒక విధంగా ప్రజలకి ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదురవ్వడం. దీనివల్ల హాస్పిటల్కి అయితే ఆదాయం బాగుంటుంది, కానీ ప్రజలకంత అనుకూల స్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఎంత కష్టపడితే అంత ధనం సంపాదించే యోగం ఈ రాశిలో మరి ఈ వారం మనకి గోచరిస్తుంది. మరి ఈ వారంలో స్త్రీలకు చాలా లాభసాటిగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు బుధగ్రహంతో కలిసి, అంటే బుధుడు శుక్రుడు మిత్రులు, అలాగే మరొక మిత్రగ్రహం అయినటువంటి శని భగవాన్తో చూడటం వల్ల ఇది చాలా వరకు స్త్రీలకు అనుకూలించే అవకాశం. అలాగే కొన్ని లగ్నాల వారికి మరి ఒక విధంగా ధనయోగం, అలాగే రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఈ వారంలో చాలా వరకు మీరు తీరిపోయింది అనుకున్నటువంటి బాధ్యత నుంచి తిరిగి మళ్ళా ప్రవేశించవలసి ఉంటుంది. అలాగే వృత్తిలో చాలా వరకు అసహనాన్ని, ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అధికారుల నుంచి, లేదంటే మీరు మీ యజమాని నుంచి కొంత ఇబ్బందులు, కష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. దాన్ని చాలా సహనంతో, ఓర్పుతో ఎదుర్కోవలసి ఉంటుంది. దానికి అదనంగా మీ కుటుంబ సమస్యలు కూడా మీ మీద చాలా వరకు మానసిక అశాంతికి, ఆందోళనకి కారణం అవుతుంటుంది. కొన్ని రోజుల పాటు టెంపరీగా ఈ బాధ్యతల నుంచి బయటపడదామనే మీ ప్రయత్నంగానే మిగులుతుంది తప్ప ఏమాత్రం దానికి సహకరించే అవకాశం లేదు.
అలాగే మీకు ఈ వారం చివరిలో అంటే మనకి ఈ 8వ తారీఖు 9వ తారీఖులో అష్టమ చంద్ర ప్రభావం, అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల అనవసరంగా ప్రయాణాలు చేయడం, అనవసర వ్యక్తుల్ని కలుసుకొని కాలక్షేపం చేయడం, టోటల్గా మీ పని అంతా కూడా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఆగస్టు నెల 8, 9 తారీఖులో ముఖ్యమైన కార్యక్రమాలు లాంటివి వాయిదా వేసుకోండి. ఎంత ప్రయత్నం చేసినా కూడా మీకు ఆ 2 రోజులు కూడా ఎటువంటి పనులు జరిగే అవకాశం లేదు. పైపెచ్చి ఊరక శ్రమపడడం, అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే కేవలం మీకు ఆర్థిక పరంగా కూడా చాలా జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఇప్పుడు స్టార్ట్ అయింది. ముఖ్యంగా మీరు చెల్లించవలసిన వాటిలో ఏవైనా ఇంపార్టెంట్ అయితే ఓకే, కానీ ఇంపార్టెంట్ కానీ ఏమైనా ఉంటే కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మొత్తం టోటల్గా మైనస్ అయ్యే అవకాశం ఉంది. సడన్గా తప్పించుకోలేని అవసరం రావడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా మీరు దగ్గర బంధువులతో శత్రుత్వం రాకుండా చూసుకోండి. ఆ శత్రుత్వం వల్ల మీకు రావాల్సినటువంటి శుభ ఫలితాలు రాకుండా ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ పెద్దవారు మిమ్మల్ని ఏ విధంగా నిందించినా చాలా వరకు ఓర్పుతో సహనంగా ఉండాలి తప్ప ఏమాత్రం మీరు మాట జారిన జీవితాంతం బాధపడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. ఇంకా సోమవారం నుంచి మీకు శ్రావణ మాసం ఆరంభమవుతుంది. మరి ఏ రాశివారైనా ఈ శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం అన్నది ఇంపార్టెంట్ విషయం. అయితే ఏంటంటే అందరికీ సులువుగా ఉండే రెమెడీ ఏంటంటే ప్రస్తుతం మీరు ఒక మంచి రోజు అంటే మీకు అనుకూలమైనటువంటి తారాబలం ఉన్న రోజు ఇవి అన్ని పూజా స్టోర్లో దొరుకుతున్నాయి. లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి, తెల్లగా ఉంటాయి లక్ష్మీ గవ్వలు, చిన్న సైజు ఒక 11 తీసుకోండి. లేదా అవి దొరకని పక్షంలో గోమతి చక్రాలన్నీ ఉంటాయి, అవి కూడా సముద్రంలో దొరుకుతాయి. కాబట్టి అవైనా సరే 11 తీసుకోండి. ఈ 11 గోమతి చక్రాలు కానీ గవ్వలు కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో శుభ్రంగా కడిగి అందులో వేసి మీరు పూజా మందిరంలో కానీ మీరు ధనం దాచుకునే బీరువాలో కానీ లేదంటే మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు, ధనం బాగా వచ్చి ఆర్థికపరమైన చికాకులు తొలగే అవకాశం ఉంది. సో ఈ రెమెడీ మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ గోమతి చక్రాలతో శివాలయంకి దర్శించుకొని ఆ శివునికి ఈ 11 చక్రాలతో అంటే మామూలుగా అభిషేకంతో పాటు ఈ రుద్రాక్ష ఎలాగైతే శివుడికి అభిషేకం చేస్తారో ఈ గోమతి చక్రాలతో కూడా మీరు అభిషేకం చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది. కానీ అంత పెద్ద రెమెడీ అక్కర్లేదు. కేవలం 11 చక్రాలు మీ యొక్క నివాస స్థలం కానీ షాప్లో కానీ క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే చాలా వరకు ఈ శ్రావణ మాసం రాబోయే రోజుల్లో కూడా మీకు ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.